Yo guys, welcome to Bombay Talkies. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ డిమాంటీ కాలనీ 2. ఈ డిమాంటీ కాలనీ 2 గురించి మాట్లాడే ముందు డిమాంటీ కాలనీ 1 గురించి మాట్లాడాలి. పేరు కూడా తెలియని ఆర్టిస్టులతో కేవలం 2 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఒక చిన్న రూమ్ లో సినిమా అంతా తీసి ఆడియన్స్ ని చైర్లకి అతుక్కుపోయేలా చేసిన సినిమా డిమాంటీ కాలనీ 1. కేవలం 2 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమాకి 20 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఏ రేంజ్ హిట్. ఒక సినిమాకి పెద్ద పెద్ద స్టార్స్ కావాలి, లేకపోతే పెద్ద బడ్జెట్ కావాలి, ఇలాంటి అపోహలన్నీ పక్కన పెట్టి కంటెంట్ ఇస్ ద కింగ్ అని ప్రూవ్ చేసిన సినిమా డిమాంటీ కాలనీ 1. ఈ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్ ఇది ఎప్పుడు పెట్టారు? 2015 లో రిలీజ్ అయిన ఈ సినిమాకి సీక్వెల్ 9 ఏళ్ల తర్వాత రిలీజ్ అయింది. ఆగస్టు 15 కి ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయింది, కానీ తెలుగులో ఆగస్ట్ 23 రిలీజ్ చేశారు. ఈ రోజు డిస్కస్ చేద్దాం ఈ మూవీ రిజల్ట్. డిమాంటీ కాలనీ 2 కు వెళ్లే ముందు డిమాంటీ కాలనీ 1 ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే డిమాంటీ కాలనీ 1 చూడకపోతే డిమాంటీ కాలనీ 2 ఏమాత్రం అర్థం కాదు. డిమాంటీ కాలనీ 1 తెలుగులో యూట్యూబ్ లో అవైలబుల్ ఉంది, కావాలన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. సో ఈ డిమాంటీ కాలనీ 2 కథ విషయానికి వస్తే, ఈ సినిమా కథ గురించి ఎక్కువ డిస్కస్ చేయలేము, ఎందుకంటే సస్పెన్స్ రివీల్ అయిపోతుంది. ఈ సినిమాకి ఎంచుకున్న కథ ప్లాట్ అయితే చాలా బాగా పిక్ చేసుకున్నారు డైరెక్టర్. ఎందుకంటే సీక్వెల్ అనగానే ఫస్ట్ పార్ట్ ముందు జరిగిన కథ గాని, ఫస్ట్ పార్ట్ తర్వాత జరగబోయే కథ గాని తీసుకుంటారు. కానీ డైరెక్టర్ ఒక రకంగా ప్యారల్ ఎగ్జిక్యూషన్ ని చూస్ చేసుకున్నాడు. డిమాంటీ కాలనీ 1 లో జరిగే ఎన్నో సందర్భాలకు డిమాంటీ కాలనీ 2 లో జరిగే సీన్లకు చాలా పెద్ద స్ట్రాంగ్ లింక్స్ ఉంటాయి. డిమాంటీ కాలనీ 1 లో ప్యారల్ గా జరిగే కథ ఏంటి, ఆ కథకి మన డిమాంటీ కాలనీ 2 కి ఉన్న కనెక్షన్ ఏంటి అన్న విషయాలు మనం మూవీలో చూసే తెలుసుకోవాలి. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, ఇందాక చెప్పినట్టు పార్ట్ 1 కి పార్ట్ 2 కి ఉన్న ప్యారల్ ఎగ్జిక్యూషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా తీశాడు డైరెక్టర్. ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ పాయింట్ రివీల్ చేస్తూ ఫస్ట్ హాఫ్ తోపుగా డైరెక్ట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ టాప్ నాచ్, అంటే తోప్ ఎగ్జిక్యూషన్, బీజిఎం అదరగొట్టేశారు. కొన్ని సీన్లు అయితే లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక వెల్ డైరెక్టెడ్ మూవీ అనిపించింది నాకు. ఇది ఒక తమిళ డబ్బింగ్ మూవీ అయినప్పటికీ ఏ మాత్రం ఇది తమిళ మూవీ లాగా అనిపించదు. ప్రతి డైలాగ్ తెలుగులో స్పష్టంగా ఎక్స్ట్రాడినరీ బీజిఎం తో సౌండ్స్ ని కరెక్ట్ గా యూజ్ చేస్తూ రేంజ్ లో తీశాడు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఒక మంచి ఇంటర్వెల్ బ్యాంక్ తో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ రేంజ్ లో ఉండకపోయినా ఏ మాత్రం బోర్ కొట్టించదు. సెకండ్ హాఫ్ అంతా ఒకే పాయింట్ తో తీసుకెళ్లిపోయాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ ని బీజిఎం కూడా ఒక రకంగా సేవ్ చేసిందని చెప్పాలి, కానీ కొన్ని దగ్గర ఆ బీజిఎం ఎక్స్ట్రా లౌడ్నెస్ ఉంటది. ఈ సెకండ్ హాఫ్ లోనే థర్డ్ పార్ట్ కి సంబంధించిన సీన్స్ కోసం కొంచెం స్పేస్ తీసుకుంటాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ మధ్యలో కొంచెం తగ్గిన క్లైమాక్స్ డీసెంట్ ఉంటుంది. ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ని ఎవరు అని రివీల్ చేయకుండా ఏం చేస్తారు. ఈ డైరెక్టర్ అజయ్ జ్ఞానమూర్తి ఎప్పుడు కొత్త పాయింట్ తో మూవీస్ చేస్తుంటాడు. ఆయన ఫస్ట్ హాఫ్ డైరెక్ట్ చేసిన విధానం చూసి నాకు ఈయన హాలీవుడ్ కి వెళ్ళిపోవచ్చు కదా అనిపించింది. నువ్వు మాట్లాడుకుంటూ అమెరికా వెళ్ళి శివాజీ. మనం ఇప్పటికే హర్రర్ లో చాలా టైప్ ఆఫ్ హర్రర్స్ చూసాం. రొమాంటిక్ హర్రర్, కామెడీ హర్రర్, రివెంజ్ హర్రర్, కానీ దీన్ని ఎంగేజింగ్ హర్రర్ మూవీ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ లో క్రియేట్ చేసిన మ్యాజిక్ కానీ సెకండ్ హాఫ్ లో క్రియేట్ చేసి ఉంటే ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎక్స్ట్రాడినరీ మూవీ అయ్యేది. బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఈ మూవీ ఫ్యామిలీస్ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా చేశారు. అంటే డైరెక్టర్ టేకింగ్ చాలా బాగుందని అర్థం. ఆగస్ట్ 15 కి వచ్చిన 3 మూవీలు నిరాశపరిచాయి. అలా నిరాశపడ్డ ఆడియన్స్ ఎవరైనా ఉంటే ఈ సినిమా కొంచెం రిలీఫ్ ఇస్తుంది. ఫైనల్ గా ఈ మూవీకి బాంబే టాకీస్ ఇస్తున్న రేటింగ్ 3 out of 5. వచ్చే మూవీ రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.